కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి విద్యార్థులను నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తుందని వాళ్ల తరపున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద బొత్స మీడియాతో మాట్లాడుతూ ఇది అసమర్థ ప్రభుత్వమని, రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. సభలో వారి కోసం ఆందోళన చేస్తామని, 9 నెలలైనా రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. తమ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ తమ హయాంలో ఎక్కడ బకాయిలు లేవని, దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బాబు షూరిటీ ఇస్తే అది అవుతుందని చెప్పి ఏదైతే మోసం చేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని అంతటినీ కూడా, ముఖ్యంగా విద్యార్థుల్ని, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల్ని, నిరుద్యోగం అయితే ఉద్యోగం ఇస్తాను, 4 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తాను, డే 1 నుంచి ఇస్తాను, 3,000 రూపాయలు ఇస్తానని డే 1 నుంచి, ప్రభుత్వం వచ్చిన మరునాటి నుంచే నేను నిరుద్యోగ బుద్ధి ఇస్తానని చెప్పి ఈ మోసం చేసి నిరుద్యోగుల్ని, యువతని అందరినీ కూడా నెట్టాట ముంచిన నేపథ్యంలో ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, ఏ రోజు ఇస్తారో చెప్పండి, ఎక్కడున్నాయి ఉద్యోగాలు చెప్పండి అంటే ఎక్కడా కూడా మాట్లేదు. తిరిగి కాకుండా సభలోకి మార్పులు తెప్పించి ప్రభుత్వం ఉన్నదని చెప్పని మా మీద దౌర్జన్యం చేసి, జులుం చేసి, ప్రభుత్వం తాలూకా ప్రజల తాలూకా గొంతుకు నింపిద్దామంటే, ప్రజల డిమాండ్ అడుగుతున్నామంటే మా గొంతుకు నొక్కగానికి ఇవాళ చేసిన ప్రక్రియకి నిరసనగా ఇవాళ మేము సభ నుంచి వాకౌట్ చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. విద్యార్థులారా, సోదరులారా, తమ్ముళ్ళారా, అన్నలారా, ఏ విధంగా ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు చెప్పారో మీకు, ఏ విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో, కనీసం దానికి కూడా చిన్న ప్రయత్నం కూడా లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. డిఎస్సి అన్నారు, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. మెగా డిఎస్సి అన్నారు, 16,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడుంది? ఏమని అడిగితే వచ్చే నెల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏమనంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు. చెప్పమండి, గత ప్రభుత్వం బకాయిలు ఎక్కడో మీ అందరికీ ఈ టీవీ సాక్షిగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. గత డిసెంబర్లో, ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను. డిసెంబర్ తర్వాత ఆ తామ్యాన్ని ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది. దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంత్ బకాయి పడింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఏ త్రైమాక్షంగా ఆ త్రైమాక్షమే మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన నేపథ్యం.